హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. ఫస్ట్ డెమో అయితే చూడండి, ఎలా యాడ్ చేయాలో చెప్తాను. లైఫ్లో ఏదో మిస్సింగ్ వస్తుంది. వైలెన్స్ వైలెన్స్ డెమో అయితే చూసారు కదా. ఫస్ట్ ఏం చేస్తానంటే, మీరు నేను కింద ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను, ఆ ప్రాజెక్ట్ లింక్ యాడ్ చేసుకోండి. ఆ యాడ్ చేయడానికి ఏం ప్రాబ్లం వస్తే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో హైలైట్స్లో ఒక వీడియో ఉంటుంది చూడండి. ఫస్ట్ ఏం లేదు, మీకు జస్ట్ ఫొటోస్ యాడ్ చేసి ఉంటే అంతే ఉంటుంది. ఫస్ట్ బ్యాక్ వచ్చేయండి. ఫోటోలో మ్యాప్ మీరు ప్లేస్టోర్ దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్ట్ ఫోటో, ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నా ఒక ఫోటో తీసుకుంటాను నేను. చూడండి, ఇంత నేను ఫోటో తీసుకుని ఎగ్జాంపుల్ నేను ఫోటో తీసుకుంటున్నాను. ఎక్కడిది ఈ ఫోటో తీసుకుంటాను నేను. ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఎప్పుడుగా వర్క్ చేస్తుంది యాప్, మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పటి నుంచి డైలీ కంటిన్యూ వీడియోస్ ఇస్తాను. జస్ట్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరి కొంత మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోండి. వీడియో షేర్ చేయండి, నాకైతే సపోర్ట్ చేయండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే, అదే మిషన్కి వెళ్ళిపోండి. వీడియోలో ప్రాజెక్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్ మిస్సింగ్ వస్తుంది. ఫాంట్ కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ మీకు చూపిస్తాను, ఇది ఇలా వస్తుంది చూడు. ఇక్కడ పని వస్తుంది అది ఇప్పుడు రిమూవ్ చేసాను చూడు. ఆ ఫోటో ఇక్కడ గ్రూప్ ఉండే, ఆ గ్రూప్ని ఇలా ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. అలానే ఇంకొక 3 గ్రూప్స్ వస్తాయి, కింద ఒక గ్రూప్లో ఎడిట్ గ్రూప్ చేయండి. తర్వాత ఫోటో ఒకటి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఆ ఫోటో ఏది అంటే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రిమూవ్ చేశాను, అదే ఫోటో ఇలా చేసుకోండి. దాన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు చేయాల్సింది ఏం లేదు, అంతే. ఇప్పుడు మీరు ఇదే సేమ్ ఇంకా సెంటర్ గ్రూప్లోకి వెళ్ళండి, ఎడిట్ గ్రూప్. ఇది ఇలా కలర్ ఫీల్డ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇదే ఫోటో ఇంకా ఏం చేస్తానంటే ప్లస్ ఐకాన్ రైట్, ఇంతట్లా కాదు, ఇది ఇంతే వచ్చింది అనుకుంటా. ఒక చూద్దాం, మన అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి రాకొచ్చింది చూడండి. మీకు కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అదే కరెక్ట్గా వస్తుంది. మనం ఇంకా ఫోటో మీద కలర్ ఫీల్డ్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇంకా అది ప్లస్ ఐకాన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ చూద్దాం వచ్చిందా అని. 1 మినిట్. ఇది రాలేదు. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇంకా ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇలా లైట్గా ఇంకా చేసుకోండి. జస్ట్ చిన్నగా చేసుకోండి, చాలా పెద్ద అయిపోయింది అక్కడ. రైట్, ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను నా ప్రకారం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇక్కడైతే చూడండి, ఇలా అయిపోయింది. ఇది కూడా వచ్చేసింది. ఫాంట్ యాడ్ చేసుకోండి. మీరు ఫాంట్ మిస్సింగ్ వస్తుంది, ఎలా అయినా చూడండి ఎలా వస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో, మీకు ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ ఫోటో రిమూవ్ చేశారో ఆ ఫోటో యాడ్ చేసుకోండి. ఆ ఫోటో యాడ్ చేయాలంటే ఇప్పుడు నేను ఆ ఫోటో యాడ్ చేసుకుంటాను. ఈ ఫోటో ఏది, నేను ఈ ఫోటో, ఇదే ఫోటో సేమ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి, అంతే. వేరేది ఏం లేదు, మీరు అడ్జస్ట్ చేసుకుంటేనే కరెక్ట్గా అయిపోతుంది. మీరు జస్ట్ అడ్జస్ట్ చేసుకునేది ఉంది. ఇదే ఫోటో నేను ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తాను. అలానే టోటల్ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటో యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేస్తున్నాను అదే ప్రతి ఒక్క ఫోటో. నేను ఫాస్ట్గా చేసేస్తాను, మీరు ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేస్తే అంతే. మీకు చాలా నేను లాంగ్గా చెప్పడం లేదు, జస్ట్ ఫోటోస్ యాడ్ చేసేది అదే మీకు చెప్తున్నాను. వేరేది ఏం లేదు అంతట్లో. జస్ట్ ఫోటోస్ యాడ్ చేస్తున్నాను అంతే. ఇక్కడ దాని ఫొటోస్ ఇవి మీకు మంచి అనిపించిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను చేస్తున్నాను మంచి వచ్చిన ఫొటోస్. నేను ఇంతకుముందు మా ఫ్రెండ్ది చేశాను, అదే నేను జస్ట్ ఇప్పుడు ఇతంది యాడ్ చేస్తున్నాను. నేను మీకు ఏదన్నా వీడియో చేసేటువంటి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లింక్ నా బయోలో ఉంటుంది, తప్పకుండా చేస్తాను నేను. ఇలానే చేసుకోండి. మీరు టోటల్గా మీకు ఎంత నేను టైం చాలా అవుతుంది. ఇట్లా టైం బాగా అవుతుంది, మీ వీడియో మొత్తం చూడరు. అందుకోసం నేను ఫాస్ట్గా చేసేస్తున్నా. ఒక 5-6 ఉన్నాయి ఇప్పుడు.
వీడియో ఎండ్ దాకా చూడండి, అయితేనే అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసిందనుకో తర్వాత మీరు అర్థం కాలేదని కామెంట్ చేయకండి. చూడండి నేను చేస్తున్నాను, అదే కరెక్ట్. కరెక్ట్ ప్రాసెస్ని ఫాలో కండి అంతే, వేరేది ఏం లేదు. మీరు ప్రాసెస్ని ఫాలో అయితే అదే ఆటోమేటిక్గా అయిపోతుంది. మా ఫ్రెండ్ ఇది ఇలా చేసుకోండి. ఫోటో ఇలా వస్తే జస్ట్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంతే, మీ ఫోటోని బట్టి. లేకపోతే మీ ఫోటో కరెక్ట్ స్టేజ్లో ఉంటే అది కరెక్ట్గా అయిపోతుంది, వేరేది ఏమంత ప్రాసెస్ ఉండదు. మీ ఫోటో కొంచెం కింద మీద అవుతాయి, కొంచెం అది కరెక్ట్ స్టైల్లో రావాలంటే కాదు ఆ ఫోటో ఈ ఫోటో, అందుకని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంతే. లాస్ట్ టూ ఫొటోస్ చూడండి, నేను యాడ్ చేసేస్తున్నా. రైట్, ఇది ఇలా వచ్చింది చూడండి, ఇక్కడ ఇది లైట్ డాట్ని కింద తీసుకోండి. రైట్, కరెక్ట్గా వచ్చేసింది. అలానే ఇది లాస్ట్ ఫోటో కూడా మీరు ఏం చేస్తారు, లాస్ట్ ఫోటో కొంచెం బాగా ఉంది పెట్టుకోండి, మీకు బాగా అనిపించింది. ఎందుకంటే అది మస్తు క్లియర్గా కనిపిస్తుంది అంతే, వేరేది ఏం లేదు దాంట్లో. ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఇది బాగా ఫోటో ఇది తీసుకుంటున్నాను. ఇది చూడండి ఇప్పుడు అయిపోయింది. ఇందులో ఏం లేదు, చాలా కష్టపడాల్సింది మీరు అంతే. దీన్ని ఇలా చేసుకొని మీరు షేర్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అయితే తప్పకుండా చేసుకోండి.